శ్రీ లలితా సహస్రనామ విపుల వ్యాఖ్యానం 47వ నామం మరాలి మందగమన. ఆడ హంసవలే విశేషమైన సౌందర్యంతో కూడిన మెల్లని వయ్యారమైన నడకగలది శ్రీదేవి అని అర్థము. హంస నడకలు వర్ణింపలేని వయ్యారము కలవి. ఆ నడకలు నెమ్మదిగను సౌందర్యముగను చూపరులను ఆకర్షించునట్టివిగను ఆనందదాయకముగను ఉండును. అందున ఆడహంస మరింత విశేషించి పై లక్షణములను కలిగియుండును. మరాలమనగా హంస, మరాలి అనగా ఆడహంస. శ్రీదేవి గమనము ఆడహంస గమనముతో పోల్చబడినది. హంస శబ్దమునకు అనేక అర్థములు కలవు. హంస అనగా తేజోమూర్తియగు సూర్యుడు. హంస అనగా నేనతడే అని అర్థము. అనగా నేను పరమాత్మ స్వరూపుడను అని అర్థము. శ్రీదేవి తేజోమయమూర్తి. సృష్టి అందలి తేజస్సంతయు ఆమెదే. అగ్ని, సూర్యుడు, చంద్రుల కాంతి ఆమెదే. ఆమె పరమాత్మ యొక్క వ్యక్తరూపమే. పరమాత్మ అగుపించుట అనగా ఆమె అగుపించుటయే. ఆమె దర్శనం అతడి దర్శనమే. కేనోపనిషత్తు దీనిని అద్భుతముగా ప్రకటింపచేసినది. మరియు హంస పరమమంత్రము అనగా పరమును చేర్చు మంత్రము. ఇహము నుండి తరింపచేయు మంత్రము తారక మంత్రము. అమ్మవారి హంసగమనము మన ఎందలి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా గమనించవలెను. సూక్ష్మముగా మందముగా మంద్రముగా జరుగు సూక్ష్మ స్పందన శ్రీదేవి కదలికయని తెలియవలెను. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.